హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనము రాయలసీమకి వెళ్ళబోతున్నాము. ఎవడ్రా బాబు ముందుకు వస్తున్నాడు? సారీ వైన్స్ అమ్మా, సారీ వైన్స్ పేరు భలే పెట్టారు. మనకి ఈ రూట్ లో వస్తే, ఈ రూట్ లో కానీ మనం రాయలసీమ కానీ వెళ్తే ఈ రూట్ లోనే మనకి బ్లూ ఐలాండ్ అయితే వస్తుంది. అక్కడైతే వాటర్ వరల్డ్ ఇలాగా థింగ్స్ అయితే ఆడుకోవడానికి ప్లేన్ థింగ్స్ మాత్రం బాగుంటాయి. వాటర్ లో స్విమ్మింగ్ ఇలాంటివి చాలా థింగ్స్ అయితే అక్కడ ఉంటాయి. ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఎండాకాలంలో టికెట్ కాస్ట్ ఎంత పడుతుందో మనకు తెలియదు. సో వెళ్ళామంటే టికెట్స్ ఇస్తారు. వన్ డే అనుకుంటా, వన్ డే అయితే అక్కడ ఉండొచ్చు. టికెట్ కాస్ట్ ఎంత పడుతుందో తెలియదు. సో ఇక్కడ కూడా మనం ఒకసారి విజిట్ చేద్దాము. తర్వాత ఇప్పుడైతే కాదు, మనం ఇప్పుడు రాయలసీమకి మనం పెట్టుకున్నాం కదా. సో ఫస్ట్ దానికి వెళ్ళిపోదాం. మనము వెళ్ళిపోవాలా. టైం వచ్చి 36 అవుతుంది. తెలియదు. అరౌండ్ రంగంపేట నుంచి అక్కడికైతే ఒక 40 వస్తుంది అనుకుంటా. 40 వస్తాడు అక్కడికి. బండ్లో పెట్రోల్ ముళ్ళు ఏం కొట్టుకుంటాను అనుకుంటున్నారా? అవన్నీ దాని గురించి తెలియదు. ఇటు పక్క వెళ్తే బాగా ప్రశాంతంగా ఉంటుంది. పక్కన అంతా చెట్లు, ఎగర్లో వెళ్ళినట్టు ఉంటుంది. రోడ్డు మధ్యలో పక్కన చెట్లు వెజిటేషన్స్ వస్తుంటాయి. చాలా బాగుంటుంది. ఈ పక్క ఇప్పుడు ఇలా వెళ్దామంటే అక్కడ వాటర్ కూడా వస్తుంది, చెరువు వస్తుంది ఒకటి మధ్యలో ఒకటి. అలా కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు మోటో వ్లాగర్ ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మనం కూడా ఇప్పుడేం పెద్ద ఏం కాదు. మనం కూడా స్టార్ట్ చేసి ఎక్కువ రోజులు కాలేదు, తక్కువ రోజులే అవుతుంది. మనం వీడియోస్ పెడుతున్నాం, రీచ్ అంతంత మాత్రమే ఉంది. సో మీరు మోటో వ్లాగర్ అవ్వాలంటే నాతో కలిసి మీరు మోటో వ్లాగర్ అవ్వచ్చు. నేను చేసే వీడియోస్ చూసి కూడా మీరు చేయొచ్చు. మీకు కంటెంట్స్ కావాలంటే కంటెంట్ అనేది ఏమీ రావు. మనం ఇంట్లో కూర్చుంటే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లో కూర్చుంటే అయితే కంటెంట్ రాదు, ఐడియాస్ అనేవి అస్సలు రాదు. ఇంట్లో కూర్చుంటే మాత్రము కొంతమంది అనుకుంటారు ఇంట్లోనే కూర్చొని మనము ఆలోచించేద్దాము, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ప్లాన్ చేద్దాము అనుకుంటారు. కానీ అవి జరగదు. మీకు బయటకు రావాలి, ఇప్పుడు బడ్జెట్ లేదు, బయట ఎక్కడికి వెళ్ళలేరు. ఇంకా లోకల్లోనే వీడియో పెట్టాలనుకుంటే మాత్రము ఇప్పుడు స్టార్టింగ్ లో అట్టే ఉంటారు కదా, ఎవరు ఇన్వెస్ట్ చేయలేరు. అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బయట ఇన్వెస్ట్ చేసి అంత ఉండదు. సో ఒక క్లిక్ అయ్యేంత వరకు, అంటే ఛానల్ క్లిక్ మానిటైజ్ అయ్యే వరకు బయట మన లోకల్లోనే చూస్తారు. ఎవరైనా కానీ లోకల్లో మాత్రమే చూస్తారు. సో అలా అయితే మాత్రము ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏదైతే ఏమీ రాదు, ఐడియాస్ కానీ కంటెంట్ కానీ ఏం రాదు. అలానే ఇంట్లో కూర్చుంటే అసలు ఏమీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో కూర్చోవద్దు. కెమెరా తీసుకొని ఇంకా బయట వచ్చేసేయండి. ఫస్ట్ బయట వచ్చేసి రోడ్డు మీదకి వెళ్ళిపోయామంటే ఏదో దొరుకుతుంది కంటెంట్ మనకు. రోడ్డు మీదకి వచ్చేసామంటే మన ఇష్టం. ఇప్పుడు రోడ్డు మీద జరిగేటువంటి చెప్పచ్చు. మోటో వ్లాగర్ అంటే అంతే కదా, రోడ్డు మీద వెళ్తున్నాము, యాక్సిడెంట్ ఏదైనా జరిగింది, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా ఏదైనా కొత్తగా ఏమైనా కొడుతున్నారు, రోడ్స్ ఇలాంటివి వేస్తున్నారు, అటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా మీకు ఏమన్నా ఉన్నాయా, లేదా ఊళ్ళో ఏమైనా ప్లేసెస్ ఇట్లా వాటర్ ఫాల్స్ కానీ ఇట్లా ట్రెక్కింగ్ ఐటమ్స్ ఉన్నాయో, సో అట్లా వాటికి వెళ్ళి అక్కడ విజిట్ చేసి కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి, పర్లేదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు దగ్గరలో ఉంటుంది, మనీ సేవ్ అయినట్టు ఉంటుంది. సో యూట్యూబ్ లో కూడా మనకు రీచ్ వస్తూ ఉంటారు కదా. అట్లా కాదనేసి మనది వద్దు, మన లోకల్లో వద్దు, మనం బయట పోదాం, బడ్జెట్ పెట్టుకోదాం అంటే ఇంకా బిస్కెట్ అయిపోతాం మనము.
సో మన లోకల్లో చూసుకోవడం బెటర్ ఆప్షన్. నాకు ఏమంటే నేను లోకల్లో చేస్తాను వీడియోలు. సో ఇంకా రాయలసీమ కూడా మనకు పెద్ద దూరమే కాదు, 40 కిలోమీటర్స్ వస్తుంది అంటే. సో దానివల్ల నేను మన మధుతో అయితే స్టార్ట్ అయిపోయాను. సగం దూరంగా అయితే వచ్చేసాం. ఎంత టైంకి వెళ్తాం తెలియదు, వెళ్ళిపోతాము. బిర్యానీ లాగిస్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. సో అలా అనమాట. ఇప్పుడు ఎడిటింగ్ మాట, ఎడిటింగ్ వస్తే వీడియో తీయండి ఫస్ట్. వీడియో చేసి ఎడిటింగ్ వస్తే చాలా ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు మొబైల్లోనే ఎడిట్ చేస్తాను. మనకి పీసీలు పెద్ద పెద్దవా అట్లా ఏం లేవు. మనకి మొబైల్ ఉంది, దాంతోనే ఎడిట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మొబైల్లో ఎన్ని లేవు. సో టైం మాస్టర్ ఉంది, ఇంకా క్యాప్ కట్ ఉంది, పిఎన్ అంట, సో షార్ట్ అంట, సో ఇలా చాలా ఉన్నాయి. నేను కూడా అది ఎక్కువ దేని పడితే అది చేంజ్. నేను ఇన్షార్ట్ లో ఎడిట్ చేస్తాను. నేను కూడా ఇన్షార్ట్ లో ఎడిట్ చేసి యూట్యూబ్ లోనే పెడతాను. నేను దాంట్లో అయితే ఖర్చు ఉండదు, మనకి పెద్ద పీసీ కూడా అవసరం లేదు. మన స్టార్టింగ్ చేసే కదా, పెద్ద అవసరం ఏం లేదు. సో దాన్ని చేసుకొని పెట్టేసుకుని దాన్ని కూడా కొద్దిగా బాగానే వస్తాయి వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి. ఒకసారి దాన్ని ట్రై చేయండి. పక్కంతా ఈ సైడ్ చూడండి ఒకసారి, పొలాలు చాలా బాగుంటాయి. ఈ సైడ్ అట్మాస్ఫియర్ కానీ లొకేషన్స్ కానీ చూస్తూ వెళ్ళడానికి చాలా బాగుంటాయి. అంతా విలేజెస్, పల్లెటూరు మారుతాయి, చాలా బాగుంటాయి. సైడ్ వెళ్ళిపోయి ఇంకొక రూట్ కూడా ఉంది ఇటు నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు ఎంఆర్పల్లి నుంచి, ఇప్పుడు ఎంఆర్పల్లి హైవే, ఇప్పుడు ఎంఆర్పల్లి తిరుచానూరు హైవే ఉంది కదా. సో ఆ రూట్ లో వచ్చామంటే, అక్కడ అగ్రహారం వెళ్ళే రూట్ లో వెళ్ళామంటే అట్లా ఒక 20 కిలోమీటర్స్ ఏమో వస్తుంది అంతే. అట్లా వెళ్ళామంటే కొద్ది ఎండకి అక్కడ ఏమంటారు, మొత్తం మట్టి డస్ట్. ఇట్లయితే సింపుల్ గా ఉంటది. రోడ్ సైడ్ ఆపుకోవాలన్నా ఆపుకోవచ్చు, నీట్గా నీరు ఉంటది. మొత్తం అటు ఇటు మొత్తం నేచర్, మొత్తం గ్రీనరీగా ఉంటది. చాలా బాగుంటది పక్క లొకేషన్స్. ముందైతే అక్కడ వాటర్ వస్తున్నాయి. మనం అయితే ఇప్పుడు రాయల్ చెరువుకి అయితే వచ్చేసాము. నేను మన మధు బ్రో అయితే ఇక్కడ ఉన్నారు చూడండి. హాయ్ ఇదండి, వెనకాల ఉంది. ఇది రాయల్ చెరువు బ్యాక్ సైడ్. ఇది వాటర్ చూసుకోవచ్చు ఒకసారి మీరు. చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు రాయల్ చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ వాటర్ చూసారు కదా ఇంతసేపు, వెనకాలంతా వాటర్. చాలా బాగుంది లొకేషన్, క్రేజీగా. ఇక్కడ మనము ఎండకు వచ్చా గానీ చల్లగా ఉంది. ఇక్కడ తాత చేపలు పడుతున్నాడు, పిల్లోడు, చిన్న పిల్లోడు. పడరా
చేపకి ఎర్రనైతే ఎక్కిస్తున్నాడు పిల్లాడు. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఈ లొకేషన్ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ఒకసారి చూసేయండి. ఇదైతే చాలా బాగుంది. ఇది బ్రిడ్జ్ లోపలికి చూడండి. ఇక్కడ నుంచి అయితే బాగా చూడొచ్చు వీళ్ళు. నైస్, క్రేజీ ఉంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నా.